आपको ज्यादा बिठाकर तंग नहीं करेंगे। మరి నిన్నటి రోజు సాతానుడు ఏ విధంగా సహాయపడడానికి వస్తాడో అన్న సంగతిని ఎక్కువసేపు కాదు కొంతసేపు మీకు వివరించి ముగిస్తాను. हाँ आइएगा, मत्ती 4 का 1 से 3 तक पढ़िएगा। దాని కొరకై మత్తయి సువార్తలోనికి రండి. మరి 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 1 से 3 तक మొదటి నుండి 3 వచనాలండి. అప్పుడు యేసు मत्ती 4 का 1 से 3 तक మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాల వరకు చూసుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. प्रार्थना करेंगे। ప్రార్థన చేసుకుందాం. परमपिता, हम आपको धन्यवाद देते हैं। పరలోకమందున్న తండ్రి, మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. आपका कलीसिया, आपका सेवक आपके सामने है। తండ్రి, నీ సంఘము నీ సేవకులు నీ ఎదుట ఉన్నారు నాయన. आप हमको सिखाए, నీవే మా అందరికి బోధించండి అయ్యా. सबका मन वचन समझने के लिए खोल दें। అందరి మనస్సులను వాక్యమును అర్థం చేసుకొనగలుగునట్లు తెరిచి ఉంచండి. यीशु के नाम में యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. अभी उसका पहला वचन दोबारा पढ़िएगा। మొదటి వచనాన్ని హిందీ మరి నబీ కుమారు పढ़ना। చదువుకుందాం. हाँ అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. हाँ बस हिंदी में पढ़िएगा। तब उस समय आत्मा यीशु को जंगल में ले गया ताकि इब्लीस से उसकी परीक्षा हो। देखिए, पवित्र आत्मा परीक्षा करने के लिए यीशु को लेकर जा रहा है। చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు యేసును పరీక్షించడానికి తీసుకొని వెళుతున్నాడు. हमारा परमेश्वर का आदत क्या है, మన దేవుని యొక్క అలవాట్లు ఏమిటి, उनका स्वभाव क्या है। ఆయన స్వభావం ఏంటి? यिर्मयाह 20 का 12 पढ़िएगा। ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 20 का 12 20వ అధ్యాయము 12వ వచనం అండి. यिर्मयाह 20 का 12। ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. नीतिमंदुलु धर्म के हिंदी में पढ़ो। हे सेनाओं के यहोवा, हे धर्मियों के परखने वाला। धर्मियों को परखने वाला, నీతిమంతులను పరిశోధించువాడా. हमारा परमेश्वर हर एक आदमी को परखने के बिना कार्य नहीं करता है। మన దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షించకుండా పని జరిగించే దేవుడు కాడు. मनुष्य को परखने के लिए परमेश्वर शैतान को बनाया। మనుష్యులను పరీక్షించడానికే దేవుడు సాతానును నిర్మించాడు. दूत लोगों को परखने के लिए शैतान को बनाया। దూతలను పరీక్షించడానికి దేవుడు సాతానును కలుగజేశాడు. मनुष्य को परखने के पहले दूत लोगों को परखा, మనుషులను పరీక్షించడానికంటే ముందుగా దేవదూతలను పరీక్షించాడు. और वह दो स्वर्गदूतों में थे 2/3 1/3 परख में हार गया। మరి పరలోకమందున దూతలలో 1/3 వంతు ఆ పరీక్షలో ఓటమి పాలయ్యారు. आदम को परखा, ఆదామును పరీక్షించాడు. आदम को परखने के लिए मिट्टी से बनाया। ఆదామును పరీక్షించడానికే నేలమంటితో నిర్మించాడు. आदम को परखने के लिए एदन वाटिका बनाया। ఆదామును పరీక్షించడానికే ఏదెను వనాన్ని వేశాడు. एदन वाटिका के बीच में एक ऐसा वृक्ष बनाया आदम को परखे। ఏదేను వనము మధ్యలో ఒక వృక్షాన్ని నాటాడు ఆదామును పరీక్షించడానికి. फिर उसके बाद बोला ये फल नहीं खाना, ఆ తర్వాత ఆయనతో చెప్పాడు, ఈ పండు నీవు తినవద్దు. और फल खिलाने वाले को बाग में भेजा, मरी- बाग में आने दिया। పండు తినిపించే వ్యక్తిని తోటలోనికి అనుమతించాడు. तो इसी मुताबिक परमेश्वर यीशु मसीह को भी परखने के लिए आत्मा के द्वारा ले जा रहा है। ఇదే ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తును పరీక్షించడానికి ఆత్మ ద్వారా తీసుకొని వెళుతున్నాడు. यीशु मसीह 40 दिन उपवास किया। యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 दिन यीशु मसीह उपवास इसलिए नहीं किया शक्ति पाए। మరి 40 రోజులు యేసు ప్రభు ఎందుకు ఉపవాసం చేశాడంటే శక్తి కొరకు కాదు. शक्ति पाने के लिए उपवास नहीं किया, శక్తి కొరకై ఉపవాసం చేయలేదు ఆయన. बल्कि 40 दिन, क्योंकि वो सर्वशक्तिमान परमेश्वर खुद ही थे। ఎందుకంటే ఆయన తానే సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండినాడు. जब आपको मालूम है, जब उन्होंने मंदिर में गया, वो छोटा बालक के रूप में था, तब भी न्याय शास्त्रियों को याचकों को सिखा रहे थे।
మరి ఆయన పిన్న వయస్కుడుగా ఉన్నప్పుడు సమాజ మందిరంలోనికి వెళ్లి శాస్త్రులకు పరిసయ్యులకు సద్దూకయ్యులకు బోధిస్తూ ఉండినాడు. वो सर्वशक्तिमान परमेश्वर थे, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉండినాడు. लेकिन मनुष्य के शरीर में छोटा जैसा दिखाई दे रहा था. కానీ మానవ శరీరములో చిన్నవాడుగా కనబడుతున్నాడు. उनको उपवास करके शक्ति पाने की जरूरत नहीं है, ఆయన ఉపవాసం ఉండి శక్తిని పొందుకోవాల్సిన అవసరం లేదు. लेकिन उपवास करके 40 दिन फूका रह के उनका फूक सबसे ज्यादा हो गया. మరి ఉపవాసం ఉండి 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 40 రోజుల్లో ఆయన ఆకలి అధికమైపోయింది. जब फूक ज्यादा हो गया, ఎప్పుడైతే ఆకలి ఎక్కువైపోయిందో तब परखने वाले को आने का मौका दिया. అప్పుడు పరీక్షించే వ్యక్తిని రప్పించడం జరిగింది. भूख के लिए रोटी का इंतजाम कर रहा था. ఆకలి కొరకు రొట్టెల ఏర్పాటు జరుగుతూ ఉండింది. बोला ये पत्थर को रोटी बना लो. ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా తీసుకొని తిను. यीशु मसीह को 1 सेकंड में रोटी बनाकर खा सकता था. యేసు ప్రభు ఒక్క క్షణకాలంలో ఆ రాళ్లను రొట్టెలుగా చేసి తినగలిగేవాడు. उस भूख का परीक्षा में यीशु मसीह हरा नहीं. ఆ ఆకలి పరీక్షలో యేసు ప్రభు ఓటమి పాలుగాలేదు. प्रभु